స్టార్ట్ చేసి మోస్ట్లీ కంప్లీట్ చేసాం. ఈరోజు 1 or 2 యూస్ కేసెస్ మనం రన్ చేసి వి విల్ ప్రొసీడ్ టు అనదర్ టాపిక్. కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇచ్చున్నాం. అవి మీరు త్రూ గూగుల్ హెల్ప్ ఆర్ ఓన్ థింకింగ్ ద్వారా కొంచెం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎక్కడైనా కూడా ఆల్రెడీ చెప్పినట్లు వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్, సో ఇవి మాత్రమే ఉంటాయి. ఏ ప్రోగ్రామింగ్ అయినా ఏ స్క్రిప్టింగ్ అయినా కూడా మీరు ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు అనేది ఎప్పటికీ అనవసరం. మీరు దేంట్లో అయినా రాయండి, టాస్క్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో లాస్ట్ సెషన్ లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. చాలా మంది ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసినట్టు స్లాక్ లో పోస్ట్ చేస్తున్నారు. దట్స్ వెరీ నైస్. అండ్ లాస్ట్ సెషన్ లో ఓల్డ్ లాగ్స్ ని ఎలా డిలీట్ చేయాలి అనే దానిపైన చూసాం కదా. సో ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేసి అదే స్క్రిప్ట్ ని మన ప్రాజెక్ట్స్ లో రియల్ గా చేసేది. అప్లికేషన్స్ లాగ్స్ ని జనరేట్ చేస్తూనే ఉంటాయి రైట్ కంటిన్యూస్ గా. లాగ్స్ అనేది పెరిగే కొద్దీ మనకు సర్వర్ లో మెమరీ పెరుగుతుంది. దానివల్ల సర్వర్ ఫుల్ అయిపోయి ఫైనల్ గా సర్వర్ రెస్పాండ్ అవ్వదు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా మనం ఏం చేస్తాం, డైలీ షెడ్యూల్ చేస్తాం జాబ్స్. ఓకే, సో ఈ జాబ్స్ ఏం చేస్తాయంటే డైలీ పర్టికులర్ టైం దగ్గర రన్ అవుతాయి. దే రన్ ఇన్ పర్టికులర్ టైం ఎవ్రీ డే. archive the scripts, archive the logs and move it to separate folder. సో ఇది మీరు రియల్ యూస్ కేస్ లాగా చెప్పొచ్చు. అంటే డిలీట్ చేయడం అనేది చూసాం కానీ బట్ డిలీట్ చేయకుండా వాటిని జిప్ చేసి వేరే ఒక ఫోల్డర్ లోకి పెడితే కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వాటిని ఆటోమేటిక్ గా పికప్ చేసి సర్వర్ లోంచి తీసుకెళ్లి వేరే వాటిలో బ్యాకప్ సర్వర్స్ లోకి మూవ్ చేస్తాయి అనమాట, స్టోరేజ్ లోకి. సో ఈ రోజు మనం అది చేద్దాం. మన స్క్రిప్ట్ ని కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఫస్ట్ మన స్క్రిప్ట్ కి కొన్ని ఆప్షన్స్ ఇద్దాం. డైనమిక్ గా ఉండాలి, హార్డ్ కోడ్ చేయకుండా. మన స్క్రిప్ట్ ఇప్పుడు ఒక డైరెక్టరీలోంచి లాగ్స్ తీసుకోవాలి కదా. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సోర్స్ డైరెక్టరీ. అంటే ఈ డైరెక్టరీలోంచి లాగ్స్ ఉంటాయి. ఈ డైరెక్టరీలోంచి లాగ్స్ ని పికప్ చేసి జిప్ చేసి ఒక డెస్టినేషన్ డైరెక్టరీలోకి ప్లేస్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం పర్ఫెక్ట్ గా చేయాలి అంటే మనకి ఏమేం కావాలి అనేది మనం చూసుకోవాలి. సో స్క్రిప్ట్ ని కూడా మనం ప్రాపర్ గా రాయాలన్నమాట, జస్ట్ లైక్ దట్ అలా రాయకుండా. సో దీంట్లో మ్యాండేటరీ అయినవి ఏంటి, సిపి కమాండ్ కి సోర్స్ అండ్ డెస్టినేషన్ మ్యాండేటరీ. ఈ స్క్రిప్ట్ కి సోర్స్ డైరెక్టరీ, డెస్టినేషన్ డైరెక్టరీ మ్యాండేటరీ కదా. యూజర్ కొన్నిసార్లు ఈ రెండింటిని ఇవ్వడం మర్చిపోవచ్చు, కొన్నిసార్లు ఇది ఇవ్వచ్చు ఇది ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు రెండు ఇచ్చినా అవి ఫోల్డర్స్ ఒకవేళ సర్వర్ లోపల లేకపోయి ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనం థింక్ చేసి వాటికి ఎర్రర్ హ్యాండ్లింగ్ అంతా రాయాలి. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పిన వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, ఫంక్షన్స్ అండ్ లూప్స్ తో పాటు. సో పాసిబిలిటీస్ ఏంటి, యూజర్ మే ఫర్గెట్ టు ప్రొవైడ్ సోర్స్ అండ్ డైరెక్టరీ. మళ్ళీ మనం ఇంకోటి కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, హౌ మెనీ డేస్ ఓల్డ్ లాగ్స్. ఇది కూడా మనకి యూజర్ ప్రొవైడ్ చేయొచ్చు, అంటే ఎన్ని డేస్ కంటే ఓల్డ్ అయిన లాగ్ ఫైల్స్ ని జిప్ చేయాలి అనేది. ఓకే, సో ఇదేం చేద్దాం అంటే మనం ఆప్షనల్, ఇఫ్ యూజర్ ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ డేస్ we take them, otherwise మనమే సెట్ చేద్దాం, we take 14 days by default, right? నెంబర్ ఆఫ్ డేస్ ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కానీ సోర్స్ డైరెక్టరీ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీని మనం ఇమాజిన్ చేసుకోలేం కదా. ఓకే,
సో ఇప్పుడు ఏం చేయాలి? యూజర్ మర్చిపోయాడు అనుకోండి సోర్స్ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీ ఇవ్వడము. మనం ఏం చేయాలి? ఎర్రర్ త్రో చేయాలి. త్రో ద ఎర్రర్ విత్ ప్రాపర్ యూసేజ్. ఎర్రర్ త్రో చేస్తే సరిపోదు. ఆ స్క్రిప్ట్ ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనం అక్కడ డిస్ప్లే చేస్తే బెటర్. యూజర్ మే ఫర్గెట్ one of these two parameters. రెండు మర్చిపోవచ్చు, one of these two మర్చిపోవచ్చు. మళ్ళీ సేమ్ త్రో ద ఎర్రర్ with proper usage. Okay, user may give both, but they may not exist. యూజర్ ఇచ్చాడు సోర్స్ డైరెక్టరీ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీ, బట్ అవి అక్కడ లేవు సర్వర్ లో. లేకపోతే మనం ఏం చేయలేం. అగైన్ త్రో ద ఎర్రర్ విత్ ప్రాపర్ యూసేజ్. ఓకే, సో ఇలా మనం థింక్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్ గా మన స్క్రిప్ట్ ని మనం కంప్లీట్ చేద్దాం టుడే. అసైన్మెంట్స్ ఇక్కడ పోస్ట్ చేసాము. అసైన్మెంట్స్ అనే ఒక రెపో క్రియేట్ చేసి మన షెల్ స్క్రిప్ట్ లో టుడే స్క్రిప్ట్ ఏంటంటే బ్యాకప్ స్క్రిప్ట్. సో యాజ్ యూజువల్ మన కలర్స్ ఇవన్నీ తీసుకుందాం. జస్ట్ ఎ మినిట్. సో ఇది సూడో యాక్సెస్ అనేది అవసరాన్ని బట్టి. ఒకవేళ రూట్ యాక్సెస్ అవసరం అయితే ఉండాలి, రూట్ యాక్సెస్ అవసరం లేకపోతే మనకు అవసరం లేదు. సో యూజువల్లీ రూట్ యాక్సెస్ ఏం అవసరం లేదు. అప్లికేషన్ లాగ్స్ ని తీసుకోవడానికి పర్మిషన్స్ ముందుగానే సెట్ చేసి పెట్టింటాం ఆ యూజర్ కి. ఇమాజిన్ యూజర్ హ్యావ్ పర్మిషన్స్ ఫర్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీ. నేను జస్ట్ కాపీ చేస్తున్నా. సో ఈ వ్యాలిడేట్ అనేది సరే ఉంచుదాం. రూట్ యూసేజ్ అనేది అవసరం లేదు. కలర్స్ యూజర్ ఐడి కూడా అవసరం లేదు. సో సోర్స్ డైరెక్టరీ వచ్చేసి $1, డెస్టినేషన్ డైరెక్టరీ వచ్చేసి $2. ఓకే, యూజర్ అలా ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ అనేది యూజర్ ఇవ్వాలి. ఇది మనం ఏం చెప్పాం? ఆప్షనల్ అని ఇచ్చాం. సో ఆప్షనల్ అనే దాన్ని ఎలా రాయాలి అంటే $3 కదా ఇది. ఒకవేళ యూజర్ ఇవ్వకపోతే 14 డేస్. ఇది సింటాక్స్. ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ number of days, we are taking 14 as default. Okay, so ఇది నార్మల్, మనకు తెలిసింది ఇది. దిస్ ఇస్ ద నార్మల్ యూసేజ్ కదా బ్రేసెస్ తో. ఒకవేళ ఇవ్వకపోతే :-, మీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఆప్షనల్. ఒకవేళ ఇచ్చింటే $3లో ఏముంటుందో అది వచ్చేస్తుంది అనమాట డేస్ లోకి. ఓకే, సో ఇప్పుడు మనం కండిషన్స్. సో ఇది ఖచ్చితంగా ఇవ్వాలి, సోర్స్ డైరెక్టరీ అండ్ డెస్టినేషన్ డైరెక్టరీ. అది ఎలా చెక్ చేస్తాం ఇచ్చారా లేదా అనేది? పారామీటర్స్. How do you check number of parameters passed to the shell script? Number of parameters, not all parameters. $# can give us number of parameters.
నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మ్యాండేటరీగా ఎన్ని? సో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 2. మన కండిషన్ ఏంటి? ఇఫ్ $hash less than 2, then మనం ఎర్రర్ త్రో చేయాలి. సో ఆ ఎర్రర్ ఎలా త్రో చేయాలి అంటే జస్ట్ లైక్ దట్ అలా త్రో చేయకుండా మనం ఒక ప్రాపర్ గా ఒక ఫంక్షన్ రాసి దాన్ని చూద్దాం. నేను ఇక్కడ యూసేజ్ అనే ఒక ఫంక్షన్ రాస్తాను. ఈ యూసేజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఒక ఎకో స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట. ఎకో -e ఓకే $r usage of the script is okay and then $n usage ఎలా ఉండాలి? sh space 18 backup.sh space source directory space destination directory space days కదా, ఆప్షనల్ ఇలా ఉండాలి. సో దీన్ని మనం అక్కడ చూపిస్తాం. మీ స్క్రిప్ట్ ని యూజ్ చేయాలి అంటే మీరు ఇలా రన్ చేయాలి. sh స్పేస్ స్క్రిప్ట్ నేమ్ అండ్ సోర్స్ డైరెక్టరీ మీరు పాస్ చేయాలి, డెస్టినేషన్ డైరెక్టరీ పాస్ చేయాలి, డేస్ కూడా మీరు పాస్ చేయొచ్చు, బట్ అది ఆప్షనల్. సో ఇప్పుడు నేను సింపుల్ గా యూసేజ్ అని రాస్తాను. సారీ. ఓకే, సో ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సుడో ఏం అవసరం లేదు. git clone sh space 18 షెల్ స్క్రిప్ట్ లాగ్స్ అనేది క్రియేట్ చేయలేదు. లెట్ మీ క్రియేట్ దిస్. mkdir-p దీనికి రూట్ యాక్సెస్ ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ మన హోమ్ డైరెక్టరీలోనే క్రియేట్ చేస్తాను. ఓకే, లైన్ నెంబర్ 39. ఓ ఇక్కడ నేనేం రాయాలి యూసేజ్ అయిపోయిన తర్వాత? ఇక్కడ కానీ ఆర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ రాయాలి, exit 1. అదర్వైజ్ ఏమవుతుంది, అది ప్రొసీడ్ అయిపోతుంది. రైట్,
/home /EC2 user /shell script logs. Git pull. Okay. సో ఒకటి సెట్ అయింది. ఇంకా యూజర్ మే ఫర్గెట్ వన్ ఆఫ్ దీస్ 2 పారామీటర్స్. థ్రో ద ఎర్రర్ విత్ ప్రాపర్ యూసేజ్. సో ఇది ఓకే, ఎందుకంటే మనం 2 పారామీటర్స్ అన్నాం కదా. వాళ్ళు ఇచ్చే ఫస్ట్ పారామీటర్ ని సోర్స్ డైరెక్టరీ గాను, సెకండ్ పారామీటర్ ని మనం డెస్టినేషన్ డైరెక్టరీ గాను తీసుకుంటున్నాం. ఈ రెండు సెట్ అయిపోయినాయి. ఆ రెండిట్లో ఒకటి ఇవ్వకపోయినా, ఆ రెండు ఇవ్వకపోయినా ఎట్లయినా కూడా మనం ఎర్రర్ త్రో చేస్తాం. చూడండి, ఇప్పుడు నేను /home /EC2 user /app logs ఇది నా సోర్స్ అనుకుంది. స్టిల్ ఒకటి త్రో చేసినా కూడా ఎర్రర్ వస్తుంది, రైట్? సో ఒకటి పాస్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక యాప్ డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. /home /EC2 user /application logs. KDIR. ఇక్కడ అప్లికేషన్ లాగ్స్ ఉంది. మనం వీటిని ఒక డెస్టినేషన్ డైరెక్టరీ, దట్ కెన్ బి ఎనీవేర్. ఓకే, ఇది నేను డెమో కోసమే ఆర్కైవ్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. ఈ రెండు. సో ఇప్పుడు sh -18 backup.sh, నేను ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఇలా ఇచ్చినప్పుడు ఎర్రర్ రాలేదు, రైట్? సో నెక్స్ట్ ఇంకేం చెక్ చేయాలి? సరే మీరు ఇస్తున్నారు, బట్ అవి అక్కడ లేకపోతే మళ్ళీ స్క్రిప్ట్ ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ స్క్రిప్ట్స్ అక్కడ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. ఓకే, స్క్రిప్ట్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? ఫోల్డర్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? సారీ, హౌ టు చెక్ ఏ ఫోల్డర్ ఎగ్జిస్ట్ ఇన్ షెల్ స్క్రిప్ట్. -d, -f అయితే ఫైల్, -d అయితే ఫోల్డర్. ఓకే, ఇలా. సో మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకుంటాం. ఇఫ్ -d $source డైరెక్టరీ ఇదేంటి, సోర్స్ డైరెక్టరీ ఉంటే ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? ట్రూ అవుతుంది. సో అప్పుడు పాజిటివ్. నేను ఇలా రాసా అనుకోండి, ఎక్స్క్లమేటరీ. సోర్స్ డైరెక్టరీ లేకపోతే ఇది ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుంది? సోర్స్ డైరెక్టరీ లేకపోతే ఇది ఫాల్స్ అవుతుంది, బట్ ముందు ఎక్స్క్లమేటరీ పెట్టాను కదా, ఫాల్స్ ఇంటూ ఫాల్స్ ట్రూ అవుతుంది. ఓకే, సోర్స్ డైరెక్టరీ లేదు, ఇది ఫెయిల్ అవుతుంది. ఇది ఫెయిల్, ఎక్స్క్లమేటరీ మీన్స్ ఫెయిల్యూర్. ఎక్స్క్లమేటరీ ఫెయిల్యూర్ ఇంటూ ఫెయిల్యూర్ పాజిటివ్ అవుతుంది అనమాట. అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి? ఎకో -e $source directory does not exist. Please check. ఓకే, అలానే డెస్టినేషన్ డైరెక్టరీ కూడా. మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జిట్ రాయాలి, ఆబ్వియస్లీ exit 1.
అలానే డెస్టినేషన్ డైరెక్టరీ కూడా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నా, ఇది లేదు కదా ఈ డైరెక్టరీ, డస్ నాట్ ఎగ్జిస్ట్, ప్లీజ్ చెక్. ఇది లేదు కదా, ఫస్ట్ ఇది చెక్ చేసుకుంటుంది, ఇది లేకపోతే వెంటనే ఎర్రర్ త్రో చేస్తుంది. రెండు ఉన్నాయి అంటే నో ఎర్రర్, ప్రొసీడ్ అయింది. సో ఇప్పుడు రెండు ఉన్నాయి అంటే ఇక మనం ఏం చేయాలి, ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ కమాండ్ చూసాం కదా లాస్ట్ టైం మనం. ఫైండ్ కమాండ్ డైరెక్టరీ, తర్వాత -name star.log ప్లస్ m టైమ్ నెంబర్ ఆఫ్ డేస్. ఇది కదా మన కమాండ్. ఒక డైరెక్టరీలో .log ఎక్స్టెన్షన్ తో పర్టికులర్ నెంబర్ ఆఫ్ డేస్ కంటే ఓల్డర్ ఫైల్స్ ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను కమాండ్ ఇక్కడ రాస్తుంది. సో ఈ డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ $source directory. Okay, and then -name is fine. ఇది $days. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం $braces లో పెట్టామంటే మనకు వచ్చేస్తుంది అవుట్పుట్. దీన్ని నేను ఫైల్స్ లోకి తీసుకుంటాను, లాస్ట్ దాంట్లో చూసిన. ఓకే, సో ఈ కమాండ్ ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది .log ఎక్స్టెన్షన్ తో పర్టికులర్ నెంబర్ ఆఫ్ డేస్ కంటే ఓల్డర్ ఫైల్స్ ని. మనం ఇది ఫైల్స్ అనే దానిలోకి తీసుకుంటున్నాం. సో లెట్ మీ ప్రింట్ దిస్ ఫర్ చెకింగ్, జస్ట్ ఫర్ చెకింగ్. ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేస్తా. టచ్ -d బ్యాక్ డేట్ తో 2024 Jan 1 app.log, 2024 Jan 1 backend.log, web.log, cart.log, cart.java, catalog.js. ఓకే, ఇలా స్క్రిప్ట్ ఇది పుష్ చేద్దాం, పుల్ చేద్దాం, చూద్దాం ఫైల్స్ ఫైండ్ అవుట్ అవుతున్నాయా లేదా. paths must precede m time plus days. ఇక్కడ ప్లస్ ఉండాలి. -m time plus days, అది సింటాక్స్. ఫైల్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి. ఫైల్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫైల్స్ ని జిప్ చేయాలి. ఒకవేళ ఫైల్స్ ఫైండ్ అవుట్ అవ్వకపోతే కెన్ ఐ ప్రొసీడ్ ఫర్ జిప్పింగ్ ఆర్ నాట్? If there are files
I can zip. If there are no files, I cannot zip. అంటే అప్పుడు ఎర్రర్ వస్తుంది. లేని ఫైల్స్ మనం జిప్ చేయలేం కదా. సో ఫైల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు రైట్ ఎ కండిషన్. ఇఫ్ -n $files. సో ఒకసారి చెక్ చేద్దాం. హౌ టు చెక్ a value is empty or not in shell script. -z కూడా యూజ్ చేయొచ్చు. ఓకే నాటి కదా. -n అని ఇస్తే ఏమవుతుంది, ఇది నాట్ ఎంప్టీ అయితే ఇది ట్రూ అవుతుంది అనమాట ఆ వేరియబుల్. దెన్ జస్ట్ రాస్తున్నా ఇక్కడ. ఇదే కండిషన్ ఎత్తుకెళ్ళి ఇక్కడ రాస్తాం. else echo no files to zip అని రాస్తున్నా ఇక్కడ. ఇంకొంచెం రాయాలి అంటే no files found older than $days. Okay. Git pull. ఏదో ఎర్రర్ లైన్ నెంబర్ 56. ఏంటి ఎర్రర్? It is syntax error. Too many arguments. Maybe this should be in double quotes. ఓకే, ఫైల్స్ ఫౌండ్ అవుట్ అయ్యాయి. ఒకవేళ నేను 400 days కంటే ఓల్డ్ ఫైల్స్, నో ఫైల్స్ ఫౌండ్ ఓల్డర్ దెన్ 400. ఓకే, సో మొత్తానికి ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేసాం, కండిషన్ రాసాం. ట్రూ ఇఫ్ దేర్ ఆర్ ఫైల్స్ టు zip. ఓకే, సో ఇప్పుడు లోపలికి వచ్చాం. ఇప్పుడు నేను జిప్ చేయాలి ఒక్కొక్క ఫైల్ ని, ఆర్ అన్ని ఫైల్స్ ని జిప్ చేయాలి. ఓకే, జిప్ చేయాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి,
ఈ ఫైల్స్ అన్నిటిని జిప్ చేయాలి. జిప్ చేయాలి అంటే జిప్ కమాండ్ ఉంటుంది. ఆ జిప్ ఫైల్ నేమ్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. సో దేంతో క్రియేట్ చేయాలి? టైమ్ స్టాంప్ తో క్రియేట్ చేయాలి. app-logs టైమ్ స్టాంప్. అంటే ఈ టైమ్ స్టాంప్ లో మనం జిప్ చేసినట్లు డాట్ జిప్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. zip_file ఈక్వల్ టు $డెస్టినేషన్ డైరెక్టరీలో ఇక్కడ app-logs టైమ్ స్టాంప్. మనం టైమ్ స్టాంప్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, డాట్ జిప్. ఇది ఫైల్ నేమ్ మనం చేయబోయేది. డెస్టినేషన్ డైరెక్టరీ, వాళ్ళు ఇచ్చిన డెస్టినేషన్ డైరెక్టరీలో మనం app-logs టైమ్ స్టాంప్ తీసుకొని డాట్ జిప్ ఈ నేమ్ తో మనం సేవ్ చేయబోతాం. అంటే ఈ టైమ్ స్టాంప్ లో ఎగ్జిక్యూట్ చేసి మనం ఫైల్స్ ని జిప్ చేసినట్లు. ఓకే. సో జిప్ కమాండ్, జిప్ how to zip files in Linux. zip@ అనేది ఉంటుంది. జిప్ ఫైల్ నేము అండ్ ఏమేమి ఫైల్స్ ని జిప్ చేయాలి. ఓకే. జిప్ చేయొచ్చు, టార్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నేను అట్ ఏ టైం చేయాలి అంటే ఇదే కమాండ్ ఇక్కడ ఒకసారి రన్ చేసి టైప్ చేసి zip -@ ఈ జిప్ ఫైల్ అనేది ఇచ్చేస్తాం. సో దీంట్లో నుంచి వచ్చిన అన్ని ఫైల్స్ ని జిప్ చేసి ఈ నేమ్ తో ఇచ్చేస్తుంది అనమాట. అది @ అంటే అన్ని అన్నట్టు వచ్చినవన్నీ. ఒకసారి చేసి చూద్దాం, జస్ట్ ఫర్ శాంపుల్. జిప్ కమాండ్ నాట్ ఫౌండ్. ఇన్స్టాల్ చేద్దాం. sudo tnf install zip-y. ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు రన్ చేద్దాం. సరే వెళ్ళి చూద్దాం.
ఆర్కైవ్స్ లో ls-l మన ఫైల్స్ వచ్చేసాయి ఇక్కడ. ఒకసారి చెక్ చేద్దాం. unzip app-logs. ఓకే, ఫుల్ ఎక్స్టెన్షన్ తో వచ్చాయా? cd home సో ఆర్కైవ్స్ లో మనం దట్ ఈస్ నైస్ కదా యాక్చువల్లీ. మీరు డిఫరెంట్ పాత్ లో ఉండే ఫైల్స్ ని బ్యాకప్ తీసుకొని ఉండొచ్చు. అదే ఫార్మాట్ లో ఇక్కడ వస్తుంది మీకు ఇక్కడ. ఇంకొక స్క్రిప్ట్ ద్వారా మీరు లైక్ DB లాగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అదే ఫార్మాట్ లో ఆర్కైవ్స్ లో ఇక్కడ వస్తుంది మనకి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది యూజర్ ఈ డైరెక్టరీ లో ఉండే వాటిని ఆర్కైవ్ చేస్తే వచ్చాయి అని. ఓకే, ఎందుకంటే మనం ఫుల్ పాత్ ఇచ్చాం కదా. జిప్ చేసేప్పుడు సో జిప్పింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఒకవేళ జిప్పింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈస్ దట్ ఏ ప్రాబ్లమ్ ఆర్ నాట్? సో నెక్స్ట్ అనేది ఏంటి, నాకు జిప్ చేశాను బట్ ఐ షుడ్ చెక్ zip is success or not. If success, then I should delete the files. If failure, I should throw the error. Okay. సో దీంట్లో ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం జస్ట్ బ్యాకప్ తీసుకోవడము అంటే పాత డిలీట్ చేసేయడం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ డిలీట్ చేయడం కాదు. ఎందుకంటే ఫైల్స్ ని డిలీట్ చేస్తే మళ్ళీ రిట్రీవ్ చేయడం చాలా కష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా మన స్క్రిప్ట్స్ రాయాలి. ఎస్పెషల్లీ బ్యాకప్ స్క్రిప్ట్స్. ప్రతి కండిషన్ ని వాలిడేషన్ చేసుకోవాలి. సో జిప్ ఫైల్ క్రియేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా? ఇందాక ఫోల్డర్ ఎగ్జిస్ట్ అంటే -d. ఇప్పుడు ఫైల్ ఎగ్జిస్ట్ అంటే if -d $zip file -f sorry. Then zip file ఉంది అంటే ఇదేమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో నేను ఇక్కడైతే కంప్లీట్ చేస్తాను ఇది. ఒకవేళ జిప్ ఫైల్ లేదు అంటే ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనం echo -e ఎర్రర్ రాయాలి. $r error $n failed to create zip file. ఫైల్స్ ఏమో దొరికాయి కానీ జిప్ ఫైల్ క్రియేట్ అవ్వట్లేదు. సో దానికి ఎర్రర్ ఇది. అండ్ దెన్ exit 1. ఓకే, జిప్ ఫైల్ క్రియేట్ చేయలేకపోతే. వాళ్ళ జిప్ ఫైల్ క్రియేట్ అయింది అంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం. echo $e successfully created zip file for files older than number of days. ఓకే, సో ఏదో ఒక స్టేట్మెంట్.
సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్ గా రిమూవ్ చేయాలి కదా. రిమూవ్ చేయాలి అంటే నిన్న మనం రాసిన ఈ స్క్రిప్ట్ ఉంది కదా, యూ కెన్ యూస్ దిస్. ఓకే, సో ఇది టోటల్ గా స్క్రిప్ట్. ఇక్కడ వ్యాలిడేట్ ఏం అవసరం రాలేదు. రిమూవింగ్ దిస్. సో ఇంకొకసారి చూద్దాం టాప్ టు బాటమ్. ఈ సింటాక్స్ గురించి ఆలోచించొద్దు, ఫస్ట్ అల్గారిథం స్టెప్స్ ఏం చేస్తున్నాం అనేది. సో ఫస్ట్ లెస్ దాన్ 2 పారామీటర్స్ పాస్ చేస్తే either సోర్స్ డైరెక్టరీ ఆర్ డెస్టినేషన్ డైరెక్టరీ మిస్సింగ్ కాబట్టి మనం యూసేజ్ ని త్రో చేస్తున్నాం. సోర్స్ డైరెక్టరీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే సోర్స్ డైరెక్టరీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తున్నాం. డెస్టినేషన్ డైరెక్టరీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే డెస్టినేషన్ డైరెక్టరీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని త్రో చేస్తున్నాం. అన్ని బాగుంటే వీఆర్ స్టార్టింగ్ ది స్క్రిప్ట్. ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం సోర్స్ డైరెక్టరీలోంచి. ఓకే, ఒకవేళ ఫైల్స్ ఫైండ్ అవుట్ అయితే దిస్ ఇస్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఒకవేళ ఫైండ్ అవుట్ అవ్వకపోతే అదేం ఎర్రర్ ఏం కాదు, నో ఫైల్స్ ఫౌండ్, దట్స్ ఆల్. ఫైల్స్ ఫైండ్ అవుట్ అయితే జస్ట్ ప్రింట్ చేస్తున్నాం, ఒక జిప్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఫైల్ నేమ్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అంతే. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వీటిని జిప్ కమాండ్కి ఇస్తే అది ఆటోమేటిక్ గా జిప్ చేస్తుంది. జిప్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఫైల్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా జిప్ అవ్వలేదు అనే మీనింగ్. జిప్ అయింది అంటే వీఆర్ జస్ట్ ప్రింటింగ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ జిప్ ఫైల్ అనేది, సక్సెస్ఫుల్లీ కంప్రెస్డ్ అనేది ఒకటి. తర్వాత ఎలాగూ ఉంది, జిప్ ఫైల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక మనం సేఫ్ గా డిలీట్ చేసేయచ్చు. జిప్ ఫైల్ క్రియేట్ అవ్వకపోతే డిలీట్ చేయకూడదు మనం. ఓకే, జిప్ ఫైల్ క్రియేట్ అయింది కాబట్టి మనం డిలీట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్క్రిప్ట్. సో ఇలాంటి స్క్రిప్ట్ రాయమని మిమ్మల్ని ఏమి హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో ఏమి అడగరు యూజువల్లీ ప్రాజెక్ట్స్ లో. ఓకే, 1 or 2 days అలా టైం ఉంటుంది, మోర్ దాన్ దట్ ఉండొచ్చు కూడా కొన్నిసార్లు. ఒకసారి డిలీటింగ్ లాగ్ ఫైల్ కూడా ప్రింట్ చేస్తాం. ఓకే, సో అయిపోయింది కదా. సో సింటాక్స్ కంటే కూడా మీ స్టెప్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, అన్ని రకాల కండిషన్స్ ని ఎలా థింక్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. డిలీట్ చేయమంటే జస్ట్ వెళ్ళేసి కంప్రెస్ చేసి డిలీట్ చేయమనడం కాదు, యూ హ్యావ్ టు థింక్ ఆల్ ద పాసిబుల్ కండిషన్స్. దానికి ఈ సింటాక్స్ కి కోడింగ్ కి సంబంధమే లేదు, దిస్ ఇస్ నాట్ జస్ట్ కామన్ సెన్స్. మీరు ఒకసారి థింక్ చేస్తే మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మీకు ఆటోమేటిక్ గా మీ మైండ్ లోకి వచ్చేస్తాయి, మనం చేసిన ఈ వాలిడేషన్స్ అన్ని. సో ఇది మనం మాన్యువల్ గా రన్ చేయకూడదు ప్రతిసారి. ప్రతిరోజు నేను వచ్చి మాన్యువల్ గా దీన్ని రన్ చేయలేను. దీన్ని ఏం చేయాలి? ఆటోమేటిక్ గా షెడ్యూల్ చేయాలి. హౌ కెన్ యూ షెడ్యూల్ స్క్రిప్ట్స్ ఆటోమేటికల్లీ ఇన్ లైనక్స్? ఓకే, సో దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రాన్ ట్యాబ్. సో ఈ క్రాన్ ట్యాబ్ అనేది ఏం చేస్తుందంటే షెడ్యూల్ ద స్క్రిప్ట్స్ యాజ్ పర్ యువర్ టైమ్ లైన్. ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాన్ని మీరు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్ గా ప్రతిసారి అక్కడ క్రియేట్ చేస్తుంది.
సో ఇప్పుడు నేను క్రాన్ ట్యాప్ ఒక చిన్న సింటాక్స్ ఉంది. క్రాన్ ట్యాప్ చూడాలి అంటే క్రాన్ ట్యాప్ -e ఎడిట్. ఇక్కడ ఏం లేదు, ప్రెసెంట్ నేనేం ఇవ్వలేదు కాబట్టి ఐఎమ్ కమింగ్ అవుట్. సో ఈ సింటాక్స్ చూద్దాం. 5 స్టార్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5 స్టార్ ఏంటంటే మీ టైమింగ్ ని డిసైడ్ చేస్తాయి. ఏ మినిట్ లో, ఏ హవర్ లో, మంత్ లో ఏ రోజు, ఏ మంత్, వీక్ లో ఏ రోజు రన్ అవ్వాలి. సరే అదేం అర్థం కాకపోతే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. ఎవ్రీ మినిట్ మీ స్క్రిప్ట్ రన్ అవ్వాలి అంటే అన్ని స్టార్స్. ఒకవేళ డైలీ రన్ అవ్వాలి, 0th మినిట్ 0th అవర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ 12 AM. అన్ని రోజుల్లో, అన్ని మంత్స్, అన్ని వీక్స్ లో. ఓకే. ఎవ్రీ డే 8 AM కి రన్ అవ్వాలి. సరే చూడండి, ఎవ్రీ డే at 2 AM. సెకండ్ అవర్ 0th మినిట్ ఎవ్రీ డే. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫ్రైడే 12 o'clock. గాట్ ఇట్? సో ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నా, ఎవ్రీ 2 AM ఆర్ మనకి 2 AM వరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఇప్పుడు డేట్ ఎంత చూద్దాం. టైం ఎంత? 2 hours 39 minutes 17 seconds కదా. నేను ఇప్పుడు 2 hours 41 minutes చేస్తా అనుకున్నా. క్రాన్ ట్యాప్ -e 5 స్టార్స్ కదా. టూ అవర్ 41 minutes. ఓకే. స్పేస్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? sh స్పేస్ ఫుల్ పాత్ ఇవ్వాలి. హోమ్ EC2 యూజర్ అన్నదేంటి? షెల్ స్క్రిప్ట్ షెల్ స్క్రిప్ట్ /18 backup.sh స్పేస్ మన డైరెక్టరీస్ మర్చిపోయాను. ఓకే. సో సేవ్ చేద్దాం. ఇది ఫైనల్ గా కమాండ్. ఓకే. ఇప్పుడు చూద్దాం టైం ఎంత. 40 అయింది, 49 seconds. ఇంకొక 4 seconds లో రన్ అవ్వాలి. ఓకే. రన్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి అంటే cd var log, ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, క్రాన్ అని. దీంట్లో లాగ్ అవుతుంది అనమాట. లెస్ క్రాన్ అని ఇస్తున్నా. ఓకే. sudo access. ఎగ్జిక్యూట్ అయిందా లేదా? నో ఫైల్స్ ఫౌండ్ older than 14 days. ఎగ్జిక్యూట్ అయిందా? One minute.
ఓకే. సో మనది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది ఇందాకటి ఎర్రర్ లైన్. దీంట్లో ఏమైనా ఎర్రర్ ఉందా? లైన్ నెంబర్ 42. సరే, ఇప్పుడు దీన్ని ఇంకా ప్రాపర్ గా చేద్దాం. మీకు మీకు ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. దెన్ వి విల్ కంటిన్యూ. లైన్ నెంబర్ 42 ఏదో ఎర్రర్ వచ్చింది. నో ఫైల్ నేమ్. క్రియేట్ చేసాం. ఇక్కడ ఏదో చిన్న ఎర్రర్ వచ్చింది చూడండి. రెండు స్లాష్లు వచ్చాయి. స్క్రిప్ట్ హైఫన్ లాగ్స్ స్లాష్ పెట్టాము. లాగ్ ఫైల్ హైఫన్ టైమ్ స్టాంప్. సో ఇక్కడ ఇది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్లీ. లైన్ నెంబర్ చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎవ్రీ 2 మినిట్స్ కి ఒకసారి షెడ్యూల్ చేద్దాం. క్రాన్ ట్యాబ్ హైఫన్ ఈ ఫర్ ఎడిటింగ్ హైఫన్ ఎల్ అని రాస్తే మీకు లిస్టింగ్ వస్తుంది ఏమేమి షెడ్యూల్ చేస్తున్నారు అనేది. చాలా సింపుల్ క్రాన్ ట్యాబ్ అనేది. మొత్తం ఎవ్రీథింగ్ ఈ 5 స్టార్స్ లోనే ఉంది. ఈ 5 స్టార్స్ ఇచ్చి మీరు స్పేస్ ఇచ్చి ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎస్హెచ్ స్పేస్ మన ఫుల్ పాత్ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. మీ స్క్రిప్ట్ అనేది ఎక్కడ ఉందనేది. దిస్ ఈస్ మై ఫుల్ పాత్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇది నా స్క్రిప్ట్ యొక్క సోర్స్ డైరెక్టరీ. ఇది నా స్క్రిప్ట్ యొక్క డెస్టినేషన్ డైరెక్టరీ. ఓకే. సో ఎవ్రీ 2 మినిట్స్ కి రన్ అవ్వాలి. లెట్ us see that. ఎవ్రీ మినిట్ అది ఎవ్రీ 2 మినిట్స్ కి ఇలా ఇలా రన్ అవ్వాలి అనుకున్నప్పుడు cron tab హైఫన్ ఈ ఫర్ ఎడిటింగ్. ఇప్పుడు ఎవ్రీ 2 మినిట్స్ కి రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు వెళ్ళి మనం కొన్ని లాగ్ ఫైల్స్ ని క్రియేట్ చేద్దాం. touch హైఫన్ డి catalog.log touch హైఫన్ డి start.log. ఓకే. సో ఇప్పుడు మనం లాగ్ సెట్ చేద్దాం. tail హైఫన్ ఎఫ్ var log cron.
54 దగ్గర రన్ అవుతుంది. ఎవ్రీ 2 మినిట్స్ కదా! సో, 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఈ 4 దగ్గర రన్ అయింది. ఇక్కడ చూడండి 54 దగ్గర రన్ అయింది. ఫైల్స్‌ని గూడా ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత జిప్ చేసింది. జిప్ చేశాక డిలీట్ కూడా చేసింది. డిలీట్ గూడా చేసింది గానీ, మన లాగ్ ఫైల్స్ ఉన్నాయి గదా! షెల్ స్క్రిప్ట్ రన్ అయ్యే లాగ్ ఫైల్స్ అక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటి అంటే, ఇది మళ్ళీ ఫుల్‌గా తీసుకుంటుంది. ఏదో చిన్న ఎర్రర్ చేశాను ఏంటది? ఫుల్ పాత్ తీసుకుంటది. ఈ లాగ్ ఫైల్ ఉంది గదా! ఇది మళ్ళీ ఫుల్ పాత్ తీసుకుంటుంది. ఎందుకంటే క్రాన్ ట్యాబ్‌లో ఇచ్చేటప్పుడు ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఫుల్ పాత్. ఇప్పుడు ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇది ట్రై చేస్తుంది. ఫైల్ ఆబ్జెక్ట్ ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇది మనం ఇచ్చిన లాగు. కానీ ఇది ఫైల్ నేమ్‌ని ఫుల్ ఫైల్ నేమ్ తీసుకుంటుంది. $0 ఉంది గదా! ఇది ఫుల్‌గా తీసుకుంటున్నట్లుంది. 18 బ్యాకప్ చూడండి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. $0ని కంప్లీట్‌గా తీసుకుంటుంది. ఎందుకంటే క్రాన్ ట్యాబ్‌లో మనం ఏం చెప్పామంటే రిలేటివ్ పాత్స్ కాకుండా ఫుల్ పాత్స్ ఇవ్వాలి అని. ఓకే. సో, ఈ లాగ్ ఫైల్ అనేది ఇది కంప్లీట్‌లీ తీసుకుంటుంది. $0 అనేది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. ముందుగానే ప్రింట్ చేద్దాం. ఎకో ఫైల్ నేమ్ $0. 258 దగ్గర రన్ అవుతుంది. నేను కంట్రోల్ సి హిట్ పుల్ 58 దగ్గర రన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. క్రాన్ ట్యాబ్‌లో ఇచ్చినప్పుడే ఇది. 58 దగ్గర రన్ అయింది.
ఫైల్ నేమ్ చూడండి. పూర్తిగా వస్తుంది. ఎందుకంటే మనం క్రాన్ ట్యాబ్‌లో పూర్తిగా ఇస్తున్నాం కదా! సో, దీన్ని మనం ఫస్ట్ అప్పుడేం చేయాలి? స్లాష్ యూజ్ చేసి, కట్ చేసి, లాస్ట్ పార్ట్ తీసుకోవాలి. లాస్ట్ పార్ట్ తీసుకొని, మళ్ళీ మనం కట్ చేసి, ఈ పార్ట్ తీసుకోవాలి. హౌ కెన్ వి డూ థిస్? ఫస్ట్ ఏం యూజ్ చేద్దాం? ఏడబ్ల్యూకే యూజ్ చేసామనుకోండి. అప్పుడు మనం డైరెక్ట్‌గా ఎన్త్ ఫ్రాగ్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ లాగ్ ఫైల్‌లో నేను ఎకో $0 AWK -F స్లాష్ ప్రింట్ $NF ఓకేనా? ఫైన్ రైట్? ఫస్ట్ ఏడబ్ల్యూకే యూజ్ చేసి nth ఫ్రాగ్మెంట్ తీసుకుంటున్నా. nth ఫ్రాగ్మెంట్ అంటే ఇది. దీంట్లో నుంచి మళ్ళీ డాట్‌తో కట్ చేసి F1 తీసుకుంటున్నా. అంటే ఇది. ఇప్పుడు మనకు ప్రాపర్‌గా వస్తుంది. లాగ్స్ ఫోల్డర్ స్లాష్ లాగ్ ఫైల్ చూద్దాం ఒక్కసారి. ఇవి నేనేమి ఎర్రర్స్ లేకుండా చేయడం నా వల్ల కాదు. ఎర్రర్స్ వచ్చినప్పుడే మీకు కూడా తెలుస్తుంది. కంట్రోల్ సి. గిట్ పుల్. ఇప్పుడు ఇంకొకసారి 3 దగ్గర అయింది ఇప్పుడే. 3-2 వరకు వెయిట్ చేయాలి మనం. అంతవరకు వెయిట్ చేయలేము అంటే క్రాన్ ట్యాబ్ -e నేను దీన్ని కూడా స్టార్ పెట్టేస్తే ఎవ్రీ మినిట్ రన్ అవుతుంది. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. హ్మ్. ఏడబ్ల్యూకే కమాండ్ సింటాక్స్ ఎర్రర్ ఏంటిది ఏడబ్ల్యూకే కమాండ్? థింక్ ఇలానా? ఏడబ్ల్యూకే కమాండ్ nth ఫ్రాగ్మెంట్. డాలర్ ఏం లేదు. దిస్ ఇస్ రైట్ కదా? నౌ లెట్ us see. Git pull. కి రన్ అవుతుంది 33కి. ఇది మీరు కష్టంగా ఏం ఫీల్ అవ్వద్దు. ఎర్రర్స్ అనేది చాలా కామన్. మన రియల్‌లో ఈ ప్రాజెక్ట్ చేసేప్పుడు కూడా మనం ఎవ్వరిని కంప్లీట్‌లీ గుర్తుపెట్టుకొని ఎర్రర్స్ రాకుండా ఎవరు చేయలేం. సో, కొన్నిసార్లు నేను మీకు కూడా ఎర్రర్స్ చూపించాలి కాబట్టి ఎలా వస్తాయనేది. కొన్నిసార్లు నేను డైరెక్ట్‌గా చేస్తున్నప్పుడు నాకు కూడా వస్తాయి. ఐ థింక్ ఇప్పుడు ప్రాపర్‌గానే ఉంది అనుకుంటా. ఒకసారి చూడండి.
3:03కి రన్ అయింది కదా! నౌ దిస్ ఈస్ ఫైన్ రైట్? సో మీరేం భయపడొద్దు. నేను క్లాస్‌లో కొన్నిసార్లు ఎర్రర్స్ రావాలని డైరెక్ట్‌గా చేస్తాను. ఒకవేళ నేను యూట్యూబ్ రికార్డింగ్ వీడియో లాగా చేయాలి అనుకుంటే ఎర్రర్స్ రాకుండానే ముందుగానే మొత్తం కంప్లీట్ చేసి మీకు జస్ట్ చూపిస్తే ఎర్రర్స్ రావు. బట్ ఎర్రర్స్ వస్తేనే మీకు కూడా ఒక రియల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ ఎర్రర్ ఇట్లా వస్తుందని. మాన్యువల్‌గా రన్ చేసినా కూడా మీకేం ప్రాబ్లమ్ లేదు దీంట్లో. క్రాన్ ట్యాబ్‌లో కాకుండా. ఎందుకంటే మాన్యువల్‌గా రన్ చేసినప్పుడు స్లాష్ ఉండదు కదా! స్లాష్ ఉండదు అంటే nth ఫ్రాగ్మెంట్ ఆటోమేటిక్‌గా లాస్ట్‌దే. రైట్? మాన్యువల్‌గా రన్ చేసినప్పుడు మీకేమి ఇదంతా రాదు. అప్పుడు $0 అంటే ఏమొస్తుంది? ఇదొస్తుంది. దీంట్లో స్లాష్ అంటే ఏమిటి? ఏముంది? ఏం లేదు. అప్పుడు nth ఫ్రాగ్మెంట్ అంటే ఆటోమేటిక్‌గా లాస్ట్‌దే కదా! సో మాన్యువల్‌గా రన్ చేసినా ఈ స్క్రిప్ట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఓకే. సో ఇప్పుడు ఇది మన స్క్రిప్ట్ ప్రాపర్‌గా ఉంది. ప్రతి మినిట్ రన్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు నేను గాని కొన్ని లాగ్ ఫైల్స్‌ని గాని క్రియేట్ చేశానంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా అది డిలీట్ చేస్తుంది. 3 అయిపోతుంది చూద్దాం. డిలీట్ అయిందా? సో ఇక మనం దీన్ని ఏం చేస్తాం ఈ స్క్రిప్ట్‌ని ఎవ్రీడే మిడ్‌నైట్ 2:00 సెట్ చేసి పెడతాం. ఇంకా అది ఆటోమేటిక్‌గా జరుగుతూనే ఉంటుంది. సో మనం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఫైనల్‌గా ఒక చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఎల్ఎస్ కమాండ్ అనేది ఉంది గదా! వాట్ డు యూ థింక్? దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముంటుంది? ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది గదా! సి లాంగ్వేజో, స్క్రిప్ట్ అనేది. ఎల్ఎస్ అనేది జస్ట్ ఒక కమాండ్ కాదు గదా! సమ్ లాంగ్వేజ్ ఈస్ రన్నింగ్ బిహైండ్ అండ్ దెన్ గివింగ్ అస్ ద రిజల్ట్. రైట్ ఆర్ నాట్? లెట్ అస్ సీ. సో మోస్ట్‌లీ సి లాంగ్వేజే ఉంటుంది. vim/bin/ls. సో ఇది సమ్ సమ్ ప్రోగ్రామింగ్ సంథింగ్. ఓకే. మనం అర్థం చేసుకోవాలి. కంపైల్ చేశారు దీన్ని సి లాంగ్వేజ్‌ని. ఓకే. సి లాంగ్వేజ్‌ని కంపైల్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది. బైట్ కోడ్ అన్నమాట దీన్ని. సో అంటే మనం రన్ చేసే ప్రతి కమాండ్ వెనకాల ఏదో ఒకటుంటుంది. సి లాంగ్వేజో, పైథానో, షెల్లో ఏదో ఒకటి. ఇప్పుడు నేను రాసిన ఈ స్క్రిప్ట్‌ని ఒక కమాండ్ లాగా చేయొచ్చా? చేయలేను. మీరు స్క్రిప్ట్‌ని డెవలప్ చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్‌ని ఒక కమాండ్ లాగా చేశారనుకోండి. అప్పుడు మన ఏఎంఐస్‌లో ఈ స్క్రిప్ట్‌ని గాని ఇన్‌స్టాల్ చేశామంటే ఆటోమేటిక్‌గా అది ఒక కమాండ్ లాగా మీరు ఎలా అయితే ఎల్ఎస్, క్యాట్, సీపీ కమాండ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో అలానే ఈ బ్యాకప్ అనే కమాండ్‌ని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఓకే. లెట్ అస్ సీ దట్. కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నమాట ఇది. అవసరం లేదు. కానీ జస్ట్ ఫర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక స్టెప్ నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏ పర్మిషన్ ఉండాలి? ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే. ప్లస్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను షెల్ స్క్రిప్ట్‌లోకి వెళ్లి నేను ఇలా రాసి నేను ట్యాబ్ కొడుతుంటే నాకు రావట్లేదు. ఎందుకంటే దానికి ఎగ్జిక్యూట్ యాక్సెస్ లేదు కాబట్టి. ఇప్పుడు మీరు ఛ్మోడ్ +X18 ఇలా ఇచ్చారంటే మీకు ఎగ్జిక్యూట్ యాక్సెస్ వస్తుంది. ఒక స్క్రిప్ట్‌ని నేను కమాండ్ లాగా ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఐ షుడ్ గివ్ ఎగ్జిక్యూట్ యాక్సెస్ అన్నమాట. ఓకే. సరే. ఇది మనకు గిట్ కంప్లెయింట్ చేస్తది కాబట్టి నేను ఇక్కడ తీసేస్తున్నా.
ఓకే. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ నేను ఎక్కడికి కాపీ చేస్తున్నానంటే 18 backup.shకి usr లోకల్ bin backup.sh అని ఇస్తుంది. దీనికి మనకు సూడో యాక్సెస్ కావాలి. మనం డిస్కస్ చేసాం యూఎస్ఆర్ లోకల్ బిన్ అనే ఫోల్డర్‌లో కమాండ్స్ అన్నీ ఉంటాయని. రైట్? /bin కానీ /usr లోకల్ బిన్ అనే దాంట్లో మనకి కమాండ్స్ అన్నీ ఉంటాయి. లైక్ ls కమాండ్ ఇవన్నీ. నేనక్కడ కాపీ చేశా. కాపీ చేసి దీనికి ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇస్తున్నా. chmod +x సో నేను దాన్ని బ్యాకప్ లాగా కాకుండా ఐయామ్ జస్ట్ గివింగ్ వితౌట్ ఎక్స్టెన్షన్. ఓకే. ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ బ్యాకప్ అనేలాగా ఇచ్చాను. ఇప్పుడు నేను దీనికి ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఇస్తాను. sudo chmod +x ఓకే. సో ఇప్పుడు చూడండి. ఏమైంది? ఈస్ దట్ ఎ కమాండ్ ఆర్ నాట్? నేనేమి స్పేస్ ఆ షెల్ స్క్రిప్టింగ్ లోపలికి వెళ్ళి backup.sh అనేది రన్ చేయలేదు. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. జస్ట్ లైక్ cp కమాండ్. ఇది నేను యాక్చువల్‌గా తీసేయాలి. ఇది అవసరం లేదు. ఇందాక జస్ట్ డీబగ్గింగ్ కోసం పెట్టా. సో ఇప్పుడు చూడండి. స్క్రిప్ట్ అనేది ఒక కమాండ్ లాగా అయింది. ఇప్పుడు నేను డైనమిక్‌గా ఎన్ని బ్యాకప్ స్క్రిప్ట్స్ అయినా, ఎన్ని ఫోల్డర్స్‌కైనా నేను బ్యాకప్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు నేను cron tab -eలో నేనేమి ఇవ్వనిక. ఇదంతా ఇవ్వను. జస్ట్ ఏమిస్తాను? బ్యాకప్ అని ఇస్తా అంతే. ఎగ్జిక్యూట్ అవుతుందా? sudo tail బ్యాకప్ కమాండ్ నాట్ ఫౌండ్. ఇప్పుడే ఎగ్జిక్యూట్ అయిందా ఇది? సో దీనికి కొంచెం చేయాలి. ఒక్కసారి వెయిట్ చేయండి. క్రాన్ ట్యాబ్‌లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేయాలనేది చూద్దాం. లోకల్ బిన్‌లో కాకుండా డైరెక్ట్ ఇంకొక దగ్గర ప్లేస్ చేద్దాం. జస్ట్ బిన్‌లో పెడదాం. sudo cp usr లోకల్ బిన్ బ్యాకప్‌ని నేను /binలో కూడా పెడుతున్నా. ఓకే. సో ఇప్పుడు అయింది కదా!
యూఎస్ఆర్ లోకల్ బిన్ అనేది ఏంటి అంటే అది ఈ యూజర్ కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఈసీటీ యూజర్ తో లాగిన్ అయినప్పుడు మాత్రమే. వేరే యూజర్ తో లాగిన్ అయినప్పుడు వర్కౌట్ అవ్వదు. సో అప్పుడు మనం స్లాష్ బిన్ లో పెట్టేసాం అనుకోండి, మీకు స్లాష్ బిన్ లో పెట్టేసాం అనుకోండి, ప్రతి ఒక్క యూజర్ కి రన్ అవుతుంది అనమాట అది. సో మీకు చెప్పాలంటే ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నా కదా, బ్యాకప్ అనేది మన లైనెక్స్ ఆటోమేటిక్ గా దీన్ని వెళ్ళి ఈ బిన్ లో వెతుక్కుంటుంది. మీరు రాసిన స్క్రిప్ట్ ని ఆ బిన్ డైరెక్టరీలో ప్లేస్ చేశారంటే ఇంకా అది యూనివర్సల్ గా ఈ సిస్టమ్ లో ఎవరైనా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సరే, ఈ రోజు క్లాస్ అంతా ఒకసారి సమరైజ్ చేద్దాం, కష్టంగా అనిపిస్తుంది కాబట్టి. ఫస్ట్ థింగ్, మీకు ఎక్కడ ఏదైతే టాపిక్ కష్టంగా అనిపించిందో అది వదిలేయండి. అదే మ్యాండేటరీ ఏం కాదు ఇప్పుడు మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి కానీ, డెవాప్స్ ఇంజనీర్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి కానీ, బట్ జస్ట్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాత్రమే చెప్పాను. బట్ కొంతమంది కష్టంగా అనిపించవచ్చు, నో ప్రాబ్లం. కష్టంగా అనిపించినప్పుడు వదిలేయండి, ఇదేమి మ్యాండేటరీ ఏం కాదు. బట్ ఈ స్క్రిప్ట్ అనేది మీకు అర్థమైందా లేదా? ఈ స్క్రిప్ట్ మిమ్మల్ని ఏం రాయమని అడగారు ఇంటర్వ్యూస్ లో, బట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ డూ ఇన్ షెల్ స్క్రిప్ట్. మీరు షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఏం చేస్తున్నారు మీ ప్రాజెక్ట్స్ లో అన్నప్పుడు, వీ హ్యావ్ ఫ్యూ లైనెక్స్ సర్వర్స్. ఓకే, ఐ డెవలప్డ్ ఏ స్క్రిప్ట్. మీరు రీసెంట్ గా ఏం చేశారు షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి అని అడిగితే ఇలాంటివన్నీ చెప్పలేం కదా మనం. ఇన్స్టాలేషన్స్ ఇవన్నీ సింపుల్ సిల్లీ అనమాట ఇవన్నీ. యూ కెన్ సే ఇవి కూడా మనం చెప్పలేము ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఎవరు షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేయట్లేదు. అదంతా చాలా లాంగ్ బ్యాక్ ప్రాసెస్ అనమాట. ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే ఐ డెవలప్ వన్ బ్యాకప్ స్క్రిప్ట్ నేను డెవలప్ చేశాను రీసెంట్ గా. ఆ స్క్రిప్ట్ ని డెవలప్ చేసి నేను ఒక కమాండ్ లాగా కూడా, సరే కమాండ్ అనేది కూడా పక్కన పెట్టండి, ఒక స్క్రిప్ట్ ని డెవలప్ చేశాను. ఆ స్క్రిప్ట్ కి ఇన్పుట్ గా సోర్స్ డైరెక్టరీ, డెస్టినేషన్ డైరెక్టరీ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఆ సోర్స్ డైరెక్టరీలో డాట్ లాగ్ ఫైల్స్ 14 days కంటే ఓల్డ్ అని డాట్ లాగ్ ఫైల్స్ అన్నిటిని గ్యాదర్ చేసి జిప్ చేసి డెస్టినేషన్ డైరెక్టరీలో ప్లేస్ చేస్తుంది. ప్లేస్ చేశాక ఫైల్స్ ని కూడా డిలీట్ చేస్తుంది. దీన్ని నేను క్రాన్ ట్యాబ్ యూస్ చేసి డైలీ షెడ్యూల్ చేశాను, మిడ్ నైట్ 2 AM వరకు, 2 AM అప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేలాగా. సో ఇది ఇలా చెప్తారు నేను. డెస్టినేషన్ డైరెక్టరీలో ప్లేస్ చేయడం వరకే మన రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత వాళ్ళు కొన్ని టూల్స్ యూస్ చేసి వాటిని పికప్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ యూ టెల్. ఓకే, దాని తర్వాత మీకు ఇంకా ప్రాపర్ గా మీరు కానీ అర్థం చేసుకోగలిగితే, సో నేను ఆ స్క్రిప్ట్ ని ఒక నేటివ్ కమాండ్ లాగా నేను క్రియేట్ చేశాను, బిన్ డైరెక్టరీలో ప్లేస్ చేశాను నా స్క్రిప్ట్ ని. అదొకప్పుడు ఒక నెగిటివ్ కమాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు ఎన్ని కావాలనుకుంటే అన్ని క్రాన్ ట్యాబ్స్ లో ఏ ఫోల్డర్ కి మనము బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ఆ ఫోల్డర్ ని ఈజీగా అక్కడ ప్లేస్ చేసేయచ్చు. ఈ స్క్రిప్ట్ ని మనం మన ఏఎంఐ లో ఇన్స్టాల్ చేసాను అనుకోండి, ఈ స్క్రిప్ట్ నేను ప్రతి చోట ఏఎంఐ క్రియేట్ చేసేప్పుడు అది ఆటోమేటిక్ గా అన్నిట్లోకి వచ్చేస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రాజెక్ట్ వాళ్ళు మీ బ్యాకప్ కమాండ్ ని యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. వాళ్ళకి అసలు అది ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఇలా బ్యాకప్ అని టైప్ చేస్తారు, వాళ్ళకి అక్కడ యూసేజ్ వచ్చేస్తుంది. ఈ యూసేజ్ కూడా కొంచెం కరెక్ట్ చేయాలి. యూసేజ్ కమాండ్ ని కొంచెం కరెక్ట్ చేద్దాం. బ్యాకప్ అండ్ ఇక్కడ ఈ ఫైల్ ని మనం ప్రింట్ చేస్తున్నాం కదా, ఇది తీసేస్తున్నాం. git pull sudo cp 18 backup.sh /bin/backup. sudo chmod +x
ఏంటి? సరే, పాతది రిమూవ్ చేస్తున్నా. sudo rm-rf/bin/backup. ఇది ఫైల్ నేమ్ పోలేదా? ప్రాపర్ గా చేసానా లేదా? కామెంట్ చేసానా లేదా? కామెంట్ చేయలేదా? ఏ లైన్ లో ఉంది ఈ ఫైల్ నేమ్ అనేది? It is taking from USR local bin. సో ఇక్కడ చేస్తున్నప్పుడు యుఎస్ఆర్ లోకల్ బిన్ లోంచి తీసుకుంటుంది. క్రాన్ ట్యాబ్ అయితే /bin లోంచి తీసుకుంటుంది. విత్ బ్యాకప్. నేను రేపు చూస్తానులేండి యూనిఫామ్ గా ఒకే దాంట్లోంచి ఎలా కన్సిడర్ చేయాలి అనేది. Any Linux administrators here? సరే, నో ప్రాబ్లం. ఇది ఒకటి నేను రేపు చెప్తాను. ఈ కమాండ్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలనేది. నేను బ్యాకప్ అని ఇచ్చినప్పుడు ఇదేమో యుఎస్ఆర్ లోకల్ బిన్ అనే ఫోల్డర్ లో చెక్ చేస్తుంది ఆ కమాండ్ కోసం. బట్ నేను /bin లో కూడా ఇచ్చాను. మన క్రాన్ ట్యాబ్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఓకే, బట్ ఈ రెండు కాకుండా ఒక పర్టికులర్ డైరెక్టరీ నుంచి ఎలా కన్సిడర్ చేయాలనేది నేను రేపు చెప్తాను. సో మీరు ఈ లాస్ట్ పార్ట్ వదిలేయండి, మీకేం అర్థం కాకపోతే ఒకవేళ. బట్ ఐ విల్ టెల్ యూ టుమారో హౌ కెన్ యూ యూజ్ యువర్ షెల్ స్క్రిప్ట్ యాజ్ నేటివ్ లైనక్స్ కమాండ్ అనేది. ఓకే, లెట్ us have few questions. శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, you can unmute. సుమన్. హాయ్ సార్, ఫ్యూ డౌట్స్. ఇది మనం డాలర్ సోర్స్ డైరెక్టరీ, డాలర్ డెస్టినేషన్ డైరెక్టరీ అనే కొన్ని ఇచ్చాం కదా సార్, డాలర్ ఫైల్స్ అని. ఇవి ప్రిఫైన్డ్ ఉంటాయా లేదంటే మనం ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ నేమ్ అందులో ఇవ్వాలా? మనం ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా ముందుగానే, సోర్స్ డైరెక్టరీ అనేది. ఓకే ఓకే సరే. సోర్స్ డైరెక్టరీ, డెస్టినేషన్ డైరెక్టరీ ఉండాలి. కావాలంటే ఇక్కడ మీరు MKDIR అని ఇచ్చుకోవచ్చు. బట్ స్క్రిప్ట్ అనేది వేరే, సోర్స్ డైరెక్టరీ అనేది వేరే కదా. సోర్స్ డైరెక్టరీ అనేది ఏంటి? అప్లికేషన్ లాగ్స్. ఓకే, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే అది ఎర్రర్ త్రో చేయాలి, అదే స్క్రిప్ట్. ఓకే. సో ఇందులో షెల్ స్క్రిప్టింగ్ లో ప్రీడిఫైన్డ్ ఏముండవా సార్? అంటే ఇలా కొన్ని వేరియబుల్స్ మనం యూజ్ చేయకూడదు అని అలా ఉంటాయి కదా. అవి మనం స్పెషల్ వేరియబుల్స్ లో డిస్కస్ చేసాం కదా, రిజర్వ్డ్ నేమ్స్. రిజర్వ్డ్ నేమ్స్. ఓకే.
ఇంకొకటి సార్ ఇది ఇది అర్థమైందా మీకు? ఈ స్క్రిప్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది? ఇది అర్థమైంది. ఇందులో ఉమ్, ఇంకొకటి ప్లస్ ఎం టైమ్ అని ఇచ్చాము కదా సార్ కమాండ్ ఒకటి. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. అది ఎందుకు సార్? అంటే నేను మిస్ చేశాను కొంచెం. నెంబర్ ఆఫ్ డేస్ ఓల్డ్ 14 డేస్ కంటే ఓల్డ్ అనేది ఇక్కడ మెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నది. ఓకే, ఇది కమాండా సార్? ఎం టైమ్ అనేది కమాండ్? యా, నో, ఫైండ్ అనేది కమాండ్. ఫైండ్ అనేది కమాండ్. ఈ ఫైండ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. దాంట్లో ఎం టైమ్ అనేది మీరు నెంబర్ ఆఫ్ డేస్ కంటే ఎక్కువైన ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు అది. ఓకే ఓకే. ఇంకొకటి సార్ ఇది క్రాన్ ట్యాబ్ అని ఉంది కదా సార్, అది లైక్ ఎడిటరా సార్? విఐ ఎడిటర్ లాగా ఇది ఒక ఎడిటరా లేదంటే? No, ఇదొక షెడ్యూలర్. క్రాన్ ట్యాబ్ అనేది షెడ్యూలర్. దీంట్లో మీరు అలా ఇస్తే ఆ స్క్రిప్ట్స్ ని అలా షెడ్యూల్ చేస్తుంది. షెడ్యూల్ ఎడిటర్ చేసుకోవాలి. అంటే విఐ లాగానే మీరు యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది మీరు ఎవ్రీ మినిట్ చెక్ చేస్తుంది క్రాన్ ట్యాబ్. ఎవ్రీ మినిట్ చెక్ చేసి ఇక్కడ మీరు ఇచ్చారు కదా, దీని మీనింగ్ ఏంటి అంటే ఎవ్రీ మినిట్ ఇది రన్ చేయమని. ఓకే ఓకే మీరు సార్. ఇంకొక లైన్ ఇచ్చారనుకోండి ఎంటర్ చేసి, సో అది ప్రతిసారి చూసుకుంటూ ఉంటుంది యూజర్ ఏమి ఇచ్చాడు నాకు షెడ్యూల్ చేయడానికి అని. సో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఇచ్చిన కమాండ్ అనేది రన్ అయిపోతుంది. అది కమాండ్ అయినా స్క్రిప్ట్ అయినా ఏదైనా. ఓకే సార్. ఇంకా కొన్ని క్రాన్ జాబ్స్ అని ఉంటాయి కదా సార్, అంటే పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, అది అంటే సిమిలర్ క్రాన్ జాబ్ అన్నా క్రాన్ ట్యాబ్ అన్నా ఇదే లైనెక్స్ లో. లైనక్స్? అది జెన్కిన్స్ లో ఉంది కూడా, అది కూడా సిమిలర్ ఇలానే. సో బేసిక్ గా షెడ్యూల్ అంటే ఎక్కడైనా కూడా ఇలానే. ఓకే, అంటే మనం పైప్ లైన్ యూజ్ చేయొచ్చు లేదంటే ఇలానే యూజ్ చేయొచ్చు, ఏదో ఒకటి యూజ్ పైప్ లైన్ చేయొచ్చు. అది వేరే. నో, పైప్ లైన్ అది వేరే, అది అప్పుడు చూద్దాం. ఓకే బేసిక్ గా షెడ్యూలింగ్ అంటే ఇది ఒక నొటేషన్. షెడ్యూలింగ్ అనే దాన్ని దీంతో మనం డినోట్ చేస్తాం. అది జెన్కిన్స్ అయినా, AWS లో ఈవెంట్ బ్రిడ్జ్ అయినా, లైనెక్స్ లో క్రాన్ ట్యాబ్ అయినా, దిస్ ఈస్ వాట్ వి యూజ్. ఓకే ఓకే, ఈ స్టార్స్ అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్. ఓకే గట్ ఇట్. థ్యాంక్ యూ. అంజయ్ రెడ్డి, Hi, Shiva. హాయ్. ఒక 2 డౌట్స్ ఉన్నాయి శివ. మీరు కండిషన్లో ఇఫ్ కండిషన్లో రాసేటప్పుడు డబుల్ కోట్స్ ఇచ్చారు ఫైల్స్ డబుల్ కోట్స్ అంటే మేబీ ఇక్కడ అవుట్పుట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదా, అందుకని అది అవును. పర్ఫెక్ట్ గా చెక్ చేయలేకుంది అనుకుంటా. డబుల్ కోట్స్ అనేది ఆల్వేస్ సేఫ్. మీరు ఇక్కడ కూడా అంటే డబుల్ కోట్స్ కొంత ఇవ్వండి. ఓకే కొన్నిసార్లు అది, సో షెల్ స్క్రిప్టింగ్ లో వేరియబుల్స్ ఇచ్చేప్పుడు డబుల్ కోట్స్ అనేది ఆల్వేస్ సేఫ్ అన్నమాట. మీరు ఇలా ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే Okay? కొన్నిసార్లు ఇవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది. సో అందుకని ప్రతిసారి ఇస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రతి ఫైల్లో క్రియేట్ చేసేటప్పుడు సమ్ కోడ్ ప్రీవియస్ ఫైల్ నుంచి తీసుకుంటారు కదా మొత్తం. ఉమ్, సో అక్కడ ఆ సపరేట్ కోడ్ మన రీయూజబుల్ కోడ్ ఒక ఫైల్లో క్రియేట్ చేసి డైరెక్ట్గా ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. ఇట్లా చేయొచ్చు. ఇంపోర్ట్. సోర్స్ అనేది అది ఈ రోజే చెప్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ టైం అయిపోయింది. రేపు చూద్దాం. ఓకే ఓకే sure. ఓకే దట్స్ ఇట్. ఓకే, అశోక్ ఎస్. హలో బ్రో, వినిపిస్తుందా బ్రో? యా వినిపిస్తుంది. యా, సో నా ఫ్యూ క్వశ్చన్స్ బ్రో. ఇప్పుడు ఈ ఈ షెల్ స్క్రిప్ట్ అనేది మనం ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం బ్రో? అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఈ షెల్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఆటోమేషన్ చేయట్లేదు అనేసి అన్నారు కదా. సో మనం ఏ కండిషన్స్లో మరి మనం ఈ షెల్ స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాం మరి? సో ఇప్పుడు లైనెక్స్ సర్వర్ లోపల అయితే ప్రతిదీ షెల్ స్క్రిప్టే. ఈ ప్రాజెక్ట్ ఆటోమేషన్ ఉంది కదా, ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్, అది దానికైతే ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ యూజ్ చేయట్లేదు. దానికి మనం జెన్కిన్స్ CI/CD యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది ప్రీవియస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా యూజ్ చేశారు. బట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కి వచ్చినప్పుడు, అప్లికేషన్ డిప్లాయ్మెంట్, ఇది ఎక్స్పెన్స్ అనేది ఏంటి, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కదా ఇది. కరెక్ట్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఒక సర్వర్ ని లైక్ మన ల్యాప్టాప్ కాన్ఫిగర్ చేస్తాం కదా, అవసరమైన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి. ఒక సర్వర్ ని అవసరమైన
ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేయడానికి మనం స్టిల్ షెల్ స్క్రిప్ట్ యూస్ చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ హుహు. ఇలాంటివి ఈ బ్యాకప్ స్క్రిప్ట్స్ కోసం యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి షెల్ స్క్రిప్ట్ కాకుండా మనకి ఆప్షనల్ ఇంకేమైనా ఉన్నాయా బ్రో? అంటే ఈ బ్యాకప్స్ లైనెక్స్ లో గాని షెల్ స్క్రిప్ట్ కాకుండా వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే. ఇది ఒకవేళ మీరు ఏదైనా టూల్ ని డెవలప్ చేసినా కూడా ఆ టూల్ ని షెల్ స్క్రిప్ట్ యూస్ చేసే చేస్తారు లైనెక్స్ సర్వర్ లోపల అయితే. ఓకే. ఇంకొక క్వెషన్ బ్రో. జనరల్‌గా మనం అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఏదైనా ఉంది అంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఒక వర్క్ చేయకుండా మనం ఆటోమేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాం. సో జనరల్‌గా మనకు ఒక సినారియో వచ్చిందేంటంటే సేమ్ కాన్సెప్ట్ మనం వేరే ప్రాజెక్ట్‌లో యూజ్ చేయాల్సొస్తది. సో అలాంటప్పుడు మనం దీన్ని ఎలా షేర్ చేస్తాం? వేరే ప్రాజెక్ట్ వాళ్ళకి గాని లేదా వేరే ఆహ్, ఆహ్, నీడ్ ఉన్న వాళ్ళకి ఏఎంఐ షేర్ చేస్తే అయిపోతుంది. డైరెక్ట్ ఎంఐ షేర్ చేయమంటారా? ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఒక ఏఎంఐ యూస్ చేస్తూ ఉంటారు కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన జాయింట్ డెవాప్స్ అనే ఆర్గనైజేషన్ లో ఈ ఏఎంఐ మనం యూస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను కొత్తగా ఇది రాశాను ఈ స్క్రిప్ట్. దీన్ని కూడా నేను ఏఎంఐ లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే. అప్పుడు అది ఆటోమేటిక్ గా అందరికీ వెళ్ళిపోతుంది. సో ఈ ఏఎంఐలో ఇంక్లూడ్ చేసేది మనకు నెక్స్ట్ క్లాసెస్‌లో వచ్చిద్దా బ్రో? నెక్స్ట్ సెషన్స్ లో వస్తుంది. ఓకే. 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 ఏఎంఐ అంటే చాలా సింపుల్ అది. ఓకే. అది అసలు చాలా సింపుల్ కాన్సెప్ట్. మీకు అప్పుడు క్లియరిటీగా వచ్చేస్తుందిలేండి. నో ఓకే. వరీస్. ఓకే. థ్యాంక్ యూ. నాగరాజు జీ. చెప్పండి. మీ వాయిస్ సరిగా రావట్లేదు. హలో వినపడుతుందండి వజ్ర ఇప్పుడు? యా వినిపిస్తుంది, చెప్పండి. సారీ. ఇది ఇప్పుడు మనం క్రాన్ ట్యాబ్స్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ క్రాన్ ట్యాబ్స్ ఉంటాయి కదా. ఒక ఐ మీన్ జస్ట్ డిఫరెంట్ షెల్ స్క్రిప్ట్స్ కి సంబంధించి డిఫరెంట్ క్రాన్ ట్యాబ్స్ ఉంటాయి కదా. సో మనం స్పెసిఫిక్ క్రాన్ ట్యాబ్ మనం పిక్ చేయాలని అనుకుంటున్నప్పుడు మనం ఎలా చేయొచ్చండి అది? దాంట్లో కమెంట్ చేయాలి అంతే. ఇప్పుడు దీంట్లో మీరు ఏదైతే ఇచ్చున్నారో అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీకు ఏదైతే వద్దు అనుకుంటారో దాన్ని కమెంట్ చేయండి. ఓకే. అంటే నేను స్పెసిఫిక్ ఫైల్ లాగా ఉంటదన్నమాట. అంటే మనం క్రాన్ ట్రాప్స్ అనేది ఒక ఇండివిడ్యువల్ ఫైల్స్ లాగా ఉండవన్నమాట. అవును. ఒక సింగిల్ ఫైల్ ఇప్పుడు కాకపోతే అందులోనే చాలా ఉంటాయి. మీరు వద్దనుకుంటే దీన్ని కమెంట్ చేయండి అంతే. కలర్ మారిపోయింది కదా. ఓకే అండి. లలిత. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, ఇక్కడ మనము స్టార్టింగ్ లో యాప్ లాగ్స్ క్రియేట్ చేసేటప్పుడు, తర్వాత ఫైల్స్ చేసేటప్పుడు కొన్ని డాట్ లాగ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కొన్ని catalog.js ఇలాంటి వాటికి మళ్ళీ మనం సపరేట్ గా రాసుకోవాలనా సోర్స్ డైరెక్టరీ? .js అనేది అప్లికేషన్ కోడ్ అది. ఓకే. సో నేను ఏం చెప్తున్నా అంటే మనకు కావాల్సిన .log ఫైల్స్ ని మాత్రమే మనం జిప్ చేసి డిలీట్ చేయాలి. మిగతా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇంక్లూడ్ చేయకూడదు. అది నేను చూపించడానికి అలా క్రియేట్ చేశాను. అవి ఇంక్లూడ్ అవ్వట్లేదు అని చూపించడానికి. ఓకే సార్. ఇంకొకటి ఇక్కడ టైమింగ్ మనము ఓల్డర్ దాన్ సమ్ నెంబరింగ్ ఇస్తున్నాం కదా సార్, 14 days ఆర్ 100 days అనేసి. అది 400 ఇచ్చినప్పుడు చూపిస్తుంది ఎర్రర్. అంటే 400 చూపించలేదు. అది ఎర్రర్ కాదు, ఫైల్స్ లేవు. 400 days కంటే ఓల్డ్ అయిన ఫైల్స్ లేవు. ఓకే. ఓకే సార్. January 1st, 2024 అనేది ఇంకా 400 days అవ్వలేదు కదా. ఓకే. 36 ఓకే, 1 year లో. ఓకే. ఓకే సార్. గ్రేట్, థ్యాంక్ యూ. ధనుష్ కుమార్. హాయ్. హాయ్. ఇప్పుడు మనం క్రాన్ ట్యాబ్ మనం షెడ్యూల్ చేస్తాం కదా మామూలుగా. ఇప్పుడు సర్వర్స్ అనేది రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి సరే. ఇప్పుడు మామూలుగా రియల్ టైమ్ లో అయితే కొన్ని కొన్నిసార్లు సర్వర్స్ వాళ్ళు స్టాప్ చేస్తారు కదా, AWS వాళ్ళు.
మన బిల్లింగ్ అనేది కొంచెం తగ్గించుకోవడానికి అప్పుడు క్రాన్ టైప్ వర్క్ అవుతుంది. స్టాప్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది? అంటే అప్పుడు మనం రోజు బ్యాకప్ ఎలా అప్పుడు బ్యాకప్ ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి అన్నప్పుడు అది ఇప్పుడు రన్ అవ్వదు కదా. అది డెవలప్మెంట్ లో స్టాప్ చేస్తారు. ప్రొడక్షన్ లో సర్వర్స్ ని ఎవరు స్టాప్ చేయరు. ఓకే ఓకే ఓకే. ప్రొడక్షన్ లో ఉండే సర్వర్ ని స్టాప్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన ల్యాప్టాప్ ని స్టాప్ చేస్తే మనం కనెక్ట్ అవ్వగలమా? లేదు. అలానే సర్వర్ ని స్టాప్ చేసినప్పుడు మన అప్లికేషన్ వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. ప్రొడక్షన్ లో ఉండే సర్వర్స్ ని ఎవరు స్టాప్ చేయరు. ఓన్లీ డెవలప్మెంట్ లో ఉండే సర్వర్స్ మాత్రమే స్టాప్ చేస్తారు, బిల్లింగ్ తగ్గించుకోవడానికి. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ మనం ప్రొడక్షన్ ప్రొడక్షన్ లో సర్వీస్. చేసేవి ఇవన్నీ. ఈ స్క్రిప్ట్స్ అన్ని మనం ఓకే ప్రొడక్షన్ లో చేసేవి ఇవన్నీ. ఓకే. సో అవి ప్రొడక్షన్ సర్వీస్ 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటాయి. యా రైట్. ఓకే ఓకే. విష్ణుప్రియ వరద. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రాన్ ట్యాబ్స్ స్కెడ్యూలర్స్ లాగా అన్నారు కదా, మనకి విండోస్ సర్వీసెస్ సారీ విండోస్ లో మన స్కెడ్యూలర్స్ దగ్గరికి వెళ్తే ఆ పర్టికులర్ మెషిన్ లో మనకి ఏమేమి స్కెడ్యూలర్స్ ఉన్నాయో ఒక కనిపిస్తుంది. ఇక్కడ సర్వర్ లో మనం ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడం ఎట్లా? అంటే ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ క్రియేటెడ్, ఓల్డ్? అదే -L జస్ట్ లిస్టింగ్. ప్రాన్ ట్యాబ్ -L. ఓకే. ఇంకోటి ఇది జస్ట్ అవుట్ ఆఫ్ ఇది అడుగుతున్నానంటే, అంటే మనకి విండోస్ లో పార్షల్ ఉంటుంది. సో సిమిలర్ గానే ఉంటుంది. షెల్ స్క్రిప్ట్ నేర్చుకుంటే మనం పార్షల్ కూడా చెప్పొచ్చా ఏమో అని? అంటే ఇప్పుడు PowerShell మీరు నేర్చుకుంటే చెప్పొచ్చు. PowerShell అనేది ఓన్లీ విండోస్ సర్వర్స్ తో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సిమిలర్ గానే ఉంటుందా కమాండ్స్, లేకపోతే అవి డిఫరెంట్ సపరేట్ గా ఉంటుందా? అంటే మై క్వశ్చన్ ఇస్ షెల్ స్క్రిప్ట్ వస్తే ఒక ఐడియా వస్తుందా పార్షల్ వచ్చు అని చెప్పుకోవడానికి? ఏ స్క్రిప్ట్ వచ్చినా మిగతా స్క్రిప్ట్స్ పైన ఒక ఐడియా వస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే స్క్రిప్ట్ ని ChatGPTకి ఇచ్చి క్రియేట్ సిమిలర్ PowerShell స్క్రిప్ట్ అనుకోండి. ఇక్కడ కండిషన్స్ అక్కడ సింటాక్స్ వేరే ఉంటాయి. ఓకే ఓకే. క్రియేట్ సిమిలర్ స్క్రిప్ట్ ఫర్ విండోస్ PowerShell. PowerShell అనేది ఏంటి? విండోస్ యొక్క నేటివ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అవును. షెల్ స్క్రిప్ట్ అనేది లైనక్స్ యొక్క నేటివ్ స్క్రిప్టింగ్. సో ఇక్కడ చూడండి డిఫైన్ వేరియబుల్. సో ఇది సోర్స్ డైరెక్టరీ అని డిఫైన్ చేస్తుంది. ఇది డేటా టైప్ అన్నమాట. ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్. మనకు షెల్ స్క్రిప్ట్ లో డేటా టైప్స్ ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇక్కడ లాగ్స్ ఫోల్డర్, ఇది మన యొక్క పాత్, విండోస్ పాత్. ఇది AWK కమాండ్ లాగా ఇక్కడ స్ప్లిట్ పాత్ అనేది. సో ఇలా అల్గారిథం అయితే సేమే కదా. అవును. ఓకే. సో అల్గారిథం అనేది ఎప్పుడు ఎక్కడ మారదు. ఓకే. జస్ట్ లాంగ్వేజ్ మారినప్పుడు యొక్క సింటాక్స్ మారుతుంది అంతే. సో అందుకని నేను చెప్పేది, మీరు ఏదైనా యూజ్ చేసేటప్పుడు కోడింగ్ అనేది సింటాక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసారు. ఇలా ప్లాన్ చేసిన తర్వాత 4th స్టెప్ ఫైండ్ ద ఫైల్స్. ఫైల్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇఫ్ ఫైల్స్ ఆర్ దేర్ zip it. Yes. If zip successful, then remove the files. సో ఇలా మీరు రాసుకున్న తర్వాత దెన్ యూ కెన్ రైట్ దిస్ సింటాక్స్. ఈ సింటాక్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అందరికి. ఓకే. ఓకే. ఇంకొకటి, ఇది మీరు ఎలాంటి స్క్రిప్ట్ అయినా మనం దాన్ని కమాండ్ లాగా చేసి రన్ చేయొచ్చు అని అన్నారు. అయితే అది మనం ఆ బిన్ ఫోల్డర్ లో పెడితే, అంటే ఒక స్క్రిప్ట్ ఇదనే కాదు, నేను ఏ స్క్రిప్ట్ అయినా రాసేసి చిన్నగా జస్ట్ లెట్స్ హలో వరల్డ్ అనే పెట్టేసి దానికి ఒక చిన్న కమాండ్, ఒకటి నాకు ఇష్టమైన పేరు ఇచ్చేసి హిట్టో హెలోనో అలాంటిది పెడితే ఆ బిన్ ఫోల్డర్ లో పెట్టడమే మెయిన్ థింగ్ కదా. అక్కడ బ్యాకప్ అది కమాండ్ కాదు. అంతే అంతే. ఇప్పుడు మీకు, మీరు డెవలపర్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెట్ చేస్తాము. అదేంటి, ఏ ఫోల్డర్ లో ఉందో వెతుక్కుంటుంది. అలా బిన్ ఫోల్డర్ ఒకటి. ఓకే ఓకే ఓకే. అదొకటి. ఇది జిప్ మనం ఇందాక స్క్రిప్ట్ రన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇది అడుగుతున్నాను.
మనం స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు జిప్ లేదు, మీరు మళ్ళీ మాన్యువల్ గా బయటకు వచ్చి జిప్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేశారు. సో Yeah. మనం ఇది తెలుసు కదా, ఈ పర్టికులర్ స్క్రిప్ట్ లో ఈ పర్టికులర్ థింగ్స్ మనం యూజ్ చేస్తాము. సో దీనికంటే అంటే మాన్యువల్ గా రాకుండానే మనం పైన డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ జిప్ లేదని చెక్ చేసుకొని ఆ జిప్ ఇన్స్టాల్ కూడా పెట్టేసుకుంటే అది బెస్ట్ ప్రాక్టీస్ అవుద్ది అంటారా, లేకపోతే స్క్రిప్ట్ ని మనం హెవీ చేస్తున్నట్లాగా? అది హెవీ చేస్తున్నట్లే మన ఏఎంఐ లో వచ్చేయాలి అది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ స్క్రిప్ట్ మీకు ఇచ్చారు అంటే జిప్ అనేది ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. అవును, జస్ట్ ఇప్పుడు ఇన్ Install కేస్ అవ్వ- వాళ్ళ సర్వర్ మనం ఇవాళ క్రియేట్ చేసాము, అరే ప్రొడక్షన్ అనుకోండి, అంటే ఆల్రెడీ ఉంటుంది, బట్ ఓకే అది కరెక్ట్ కాదంటారు. దట్స్ నాట్ జనరల్ గా ఉంటుంది. మనం మనం ప్రతిదీ షెల్ స్క్రిప్టింగ్ లో చేసుకుంటూ వెళ్ళలేం. ఇప్పుడు ఈ సోర్స్ డైరెక్టరీ లేకపోతే మనం క్రియేట్ చేయొచ్చు యాక్చువల్లీ, బట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఏమి ఉండదు కదా. అవును ఉండదు. సోర్స్ డైరెక్టరీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది, Developers. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు వాళ్ళది, అది ఉండాలి. అది లేకపోతే మనం ఆటోమేషన్ చేసి వేస్ట్. ఓకే అర్థమైంది. అండ్ ఇంకోటి ఇక్కడ కమాండ్ లో స్క్రిప్ట్ లో హైఫన్ నేమ్ అని ఇచ్చారు. ఎం టైమ్ అది క్లియర్ గా లేదండి కొంచెం ఇక్కడ. ఎం టైమ్ ఎన్ని డేస్ ఇస్తే అన్ని డేస్ కంటే ఓల్డ్ ఫైల్స్. ఎం టైమ్ ఓకే ఓకే. అండ్ హైఫన్ నేమ్ అనేది నేమ్, మీ నేమ్ ని మ్యాచ్ చేస్తున్నారు. డాట్ లాగ్ ఎక్స్టెన్షన్ తో ఉండి, స్టార్ అంటే ఏంటి, దాని ముందు ఏదైనా ఉంటుందండి, డాట్ లాగ్ ఉండేవన్నిటిని ఓకే ఓకే ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైల్ యొక్క నేమ్ ఓకే అర్థమైంది. యా రైట్. ఓకే థ్యాంక్ యూ అండి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. లక్ష్మణ్. లక్ష్మణ్. జయరామ్. గుడ్ మార్నింగ్ అండి. యా హాయ్ లక్ష్మణ్. యా గుడ్ మార్నింగ్. నాగరాజ్ అడిగాడు, అంటే క్రాన్ ట్యాబ్ లో మనం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ కి షెడ్యూల్ చేసాము, మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉంటే ఎట్లా షెడ్యూల్ చేస్తాం, అదే ఫైల్ యూజ్ చేయాలా లేకపోతే వేరే ఫైల్ యూజ్ చేయాలా అనేది. ఇంకొక డైరెక్టరీని కూడా బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ఇంకొక లైన్ ఎంటర్ చేసి ఆ సోర్స్ డైరెక్టరీ, ఆ డెస్టినేషన్ డైరెక్టరీ ఇవ్వండి. అదే అర్థమైంది. ఓకే, అంటే మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఒకే రోజు లేకపోతే ఒకే ఫైల్ షెడ్యూల్ చేయడానికి నెక్స్ట్ లైన్ కింద పెట్టేసేయటం, ఆ స్క్రిప్ట్ నేమ్ అంతే అంతే, ఆ ఫోల్డర్. యా థ్యాంక్ యూ అండి. అదే జయరామ్. హాయ్ బ్రో. హాయ్. ఐ వాంట్ టు మీరు ఇక్కడ రన్ చేస్తున్నారు కదా సెల్ స్క్రిప్ట్స్ ఇవన్నీ, ఒకవేళ నేను ఈ సర్వర్ ని విజువల్ స్టూడియోలోనే కన్ఫిగర్ చేసి అక్కడ నుండి రన్ చేయొచ్చు. విజువల్ స్టూడియో అనేది ఏంటి? ఐడిఈ కదా. ఐడిఈ రైట్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా ఐడిఈనే కదా. ఇది ఒక ఫైల్ ఎడిటర్ అంతే. ఇక్కడ సర్వర్స్ ని ఎట్లా క్రియేట్ చేస్తారు మీరు? నేను నోట్ ప్యాడ్ లో సర్వర్స్ ని క్రియేట్ చేయగలనా? లేదు, లైక్ జస్ట్ ఎడిటర్స్ అంతే. విజువల్ స్టూడియో కోడ్ అనేది కూడా ఎడిటరే. ఓకే, ఇది విండోస్ లో రన్ అవుతుంది. దిస్ ఇస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, వీరబాబు. హాయ్ శివ గారు, అది ఆ డైరెక్టరీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ ఇచ్చారు కదండి, ఇఫ్ అది అర్థం లేదు అది. దీని మీనింగ్ డైరెక్టరీ ఉంది అని. ఓకే, మనకు కావాల్సిన డైరెక్టరీ లేకపోతే ఎర్రర్ త్రో చేయాలని. ఎక్స్క్లమేటరీ అనేది ఏంటంటే నెగిటివ్ అనమాట. ఓకే, నెగిటివ్ లేకపోతే ఇది ఫాల్స్, ఫాల్స్ ఇంటూ ఫాల్స్ పాజిటివ్. ఓకే. ఓకే, అండ్ ఇంకొకటి సార్, నార్మల్గా ఈ స్క్రిప్ట్ నాలెడ్జ్తో నేను ప్రీచెక్ స్క్రిప్ట్ లైనెక్స్కి బిఫోర్ అప్పర్ ప్యాచ్ ముందు ప్రీచెక్ స్క్రిప్ట్ తయారు చేసి, తర్వాత అప్పర్ ప్యాచ్ అయిన తర్వాత పోస్ట్ చెక్ స్క్రిప్ట్ తయారు చేసి, మామూలుగా ఈ రెండింటికి కంపేర్ చేయాలంటే జనరల్గా నేను యూజ్ చేసే కమాండ్ ఏముంటుంది అంటారు? ఏం ప్రీ చెక్స్, ఏం పోస్ట్ చెక్స్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా లైనెక్స్ లో అప్పర్ ప్యాచ్ ముందు ప్రీ చెక్ చేసుకుంటాం కదా నార్మల్గా. మీరు లైనెక్స్ అడ్మినిస్ట్రేటరా? అవునండి. ఓకే, చెప్పండి. ప్రీ చెక్ స్క్రిప్ట్ తయారు చేసుకుని నేను అదే విధంగా ప్యాచ్ అయిన తర్వాత సేమ్
తర్వాత వాల్యూస్ కూడా పోస్ట్ చెక్ లాగ్స్ తీసుకొని రెండు కంపేర్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదో చేసుకోవాలనుకుంటే నేను షెల్ స్క్రిప్ట్ ద్వారా చేసుకున్నప్పుడు అంటే కంపేర్ చేసుకోవడం ఎలా అని మీకు మాన్యువల్ ప్రాసెస్ ఐడియా ఉందా? ఉందండి. మాన్యువల్ గా ఎలా కంపేర్ చేస్తున్నారు? అంటే నేను నోట్ ప్యాడ్ లో తీసుకుని కంపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వాటిని ఏం చేయాలి, మీరు అవుట్పుట్ ని 2 ఫైల్స్ లోకి వేసుకోవాలి. ప్రీ చెక్ డాట్ టెక్స్ట్, పోస్ట్ చెక్ డాట్ టెక్స్ట్. ఇప్పుడు 2 ఓకే ఫైల్స్ ని మీరు ఈజీగా కంపేర్ చేయొచ్చు కదా. డిఫరెన్స్ అనే కమాండ్ ఉంటుందిగా. ఓకే SDiff. మీరు అవుట్పుట్ ని ఒక ఫైల్ లో స్టోర్ చేసుకున్నారంటే చాలు. హౌ టు ఓకే చెక్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఫైల్స్ ఇన్ లైనక్స్. షెల్ స్క్రిప్ట్ ఏం కొత్తదేం కాదు. షెల్ స్క్రిప్ట్ ఇస్ నథింగ్ బట్ లైనక్సే. ఓకే కమాండ్ లైన్ లో చేసుకోవాలి అంటే డిఫ్ అనే ఒక కమాండ్ ఉంటుంది, అది ఇంకేదైనా ఒక కమాండ్ ఉంటుంది. ఓకే ఓకే, ఓకే థ్యాంక్స్. దట్స్ సుమన్ ఆల్. ఒక క్వశ్చన్ సార్, ఇంతకుముందు అది చూపించారు కదా ఎక్స్క్లమేటరీ మార్క్ అని, అది -d డైరెక్టరీ ఇండికేట్ చేస్తుంది. సో -d సోర్స్ డైరెక్టరీ అంటే సోర్స్ డైరెక్టరీ, ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే నెగిటివ్. అంటే సోర్స్ డైరెక్టరీలో లేకపోతే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. అంటే మీరు నెగిటివ్ టు నెగిటివ్ పాజిటివ్ అన్నారు కదా, ఇది కూడా ఇది పాజిటివ్ అవుతుంది కదా. పాజిటివ్ అవుతుంది కాబట్టి లోపలికి వస్తుంది. అంటే సోర్స్ డైరెక్టరీ పాజిటివ్, లేదని ప్రింట్ చేస్తుంది. అంటే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ కదా. ఇప్పుడు ఏది పాజిటివ్? -d సోర్స్ డైరెక్టరీ అనేది పాజిటివ్ కదా. ఉంది అంటే ఎస్. ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ నెగిటివ్ అంటే అయితే ఇక్కడికి రాదు. ఓకే. మీరు ఇంత ముందు అన్నారు కదా సార్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని, అంటే ఇది పాజిటివ్ అవుతుంది కదా. సోర్స్ డైరెక్టరీలో లేకపోతే ఇక్కడికి వస్తుంది, దెన్ లేదంటే ఎగ్జిట్ సోర్స్ అయిపోతుంది. డైరెక్టరీ లేకపోతే ఇక్కడికి వస్తుంది. సోర్స్ డైరెక్టరీ ఉంది అంటే ఏమవుతుంది? సోర్స్ డైరెక్టరీ ఉంది అంటే ఇదేంటిది? పాజిటివ్ ఎగ్జిట్ కదా. పాజిటివ్, అవును పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్. అప్పుడు ఇది రన్ అవ్వదు. ఓకే, అది రన్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోతుంది. యా ఓకే ఓకే, యా గట్ యు. థ్యాంక్ యూ. దక్షిణామూర్తి. హలో శివ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. లైనక్స్ లో మనం ఎక్స్టెన్షన్స్ అనేది మ్యాండేటరీ కాదు కదా. ఇప్పుడు డాట్ లాగ్ అని ఫైల్ మనం సెర్చ్ చేస్తున్నాం ఎక్స్టెన్షన్స్ ఉంటుంది. ఇన్ కేసు ఫైల్స్ లో అసలు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వలేదు అనుకున్నాం, అప్పుడు ఆల్ ఫైల్స్ ని ఎలా దాన్ని చెక్ చేస్తాం? ఎక్స్టెన్షన్స్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ లైనక్స్ అదేం పెద్ద మ్యాటర్ కాదు ఎక్స్టెన్షన్ అనేది. కానీ అది మన పర్పస్ కోసం. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వకపోతే ఏది ఏ ఫైల్ అని మనకు తెలియదు కదా. కరెక్ట్. అసలు సపోజ్ ఫైల్స్ అనేది మన నేమ్ తో ఇచ్చేసి వదిలేస్తాం ఎక్స్టెన్షన్ లేకుండా. అట్లా ఇవ్వకూడదు. అలా ఇచ్చినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయదు ఆబ్వియస్లీ, అది మనకు తెలియదు కదా. అది డాట్ లాగ్ అని ఇస్తే మనం లాగ్ ఫైల్ అని అనుకుంటున్నాం. అలా కాకుండా దాంట్లో ఏముందో తెలియకుండా మీరు జావా కోడ్ రాసేసి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే అది ఏం ఫైల్ అనేది ఎవరికి ఎలా తెలుస్తుంది? ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు. అప్పుడు ఈ స్క్రిప్ట్స్ దాన్ని ఓపెన్ చేసి చూసి అర్థం చేసుకోవాలి. స్క్రిప్ట్స్ ఓపెన్ చేసి చూసి దాన్ని అర్థం చేసుకోవాలి అంటే దట్ విల్ బికమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. ఓకే, అంటే ఫైల్ నేమ్స్ కాకుండా ఆల్ ఫైల్స్ సెర్చ్ చేయడం అనేది అవ్వదు అయితే. అవుతుంది, కానీ మనం సేఫ్టీకి ఇలా పెడుతున్నాం డాట్ లాగ్ అనేది. ఇది మీరు తీసేశారనుకోండి, తీసేస్తే ఏమవుతుంది? 14 days కంటే ఓల్డ్ అయిన అన్ని ఫైల్స్ ని జిప్ చేసి డిలీట్ చేసేస్తుంది. దాంట్లో అప్లికేషన్ కోడ్ కూడా ఉండిండొచ్చు కదా, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీకి ఏదైనా ఉండిండొచ్చు. స్పెసిఫిక్ ఫైల్స్ ఎక్స్టెన్షన్ లేకపోయినా లేదా నేమ్ ఆఫ్ ద ఫైల్ ఇవ్వకపోయినా అన్ని ఫైల్స్ ని జిప్ చేసేస్తుంది. అప్పుడు మీరు తీసేయాలి. ఓకే, ఇప్పుడు తీసేస్తే ఇది 14 days కంటే ఓల్డ్ అయిన ఏ ఫైల్ అయినా కూడా తీసేస్తుంది. ఓకే, అర్థమైంది. అయితే చెక్ చేస్తుంది వదిలిపెట్టకుండా, కాకపోతే ఏం ఫైల్ తీస్తుంది అనేది మనకు ఎవరికి తెలియదు. అర్థమైంది. అవును. ఓకే, థ్యాంక్ యూ. That's all for today's session. Have a nice day. ఈరోజు సెషన్ కొంచెం కష్టంగా అనిపించిన బట్ ఇది పీక్స్ అనమాట.
స్పీక్స్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ అనుకోండి, ఇలా ప్లాన్ చేసి రాయడం. అర్థం కాకపోతే యూ కెన్ లీవ్ ఇట్, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ టుమారో, బై బై.